ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక AND గేట్ అండ్ ఒక OR గేట్ అయితే చూపిస్తున్నారు. క్వెషన్ ఏమనంటే ఆహ్, అవుట్‌పుట్‌ని ఒక వన్ ఆఫ్ ద ఇన్‌పుట్‌కి టై చేసేస్తే అవుట్‌పుట్ ఏమవుతుంది బేసిక్‌గా అని అడుగుతున్నారనమాట. సో, ఫస్ట్ మనకిక్కడ AND గేట్‌ని మనం చూస్తే అవుట్‌పుట్ యొక్క ఫీడ్‌బ్యాక్ వచ్చేసి ఇన్‌పుట్ అయిపోతుంది. సో, ఇది టై చేసేసిందనమాట. సో, ఇప్పుడు మనము ఈ అవుట్‌పుట్ ఏమవుతుందో చూడాలి అనంటే ఫస్ట్ 0, 0 అప్లై చేద్దాం. బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం AND గేట్‌కి మనం 1, 1 అప్లై చేద్దాం. సో, 1, 1 అప్లై చేసినప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. మళ్ళీ ఈ అవుట్‌పుట్ 1 ఇక్కడికి ఫీడ్ అయిపోయింది. తర్వాత ఈ ఇన్‌పుట్‌ని మనం 0 లాగా మారుస్తే సో, 0, 1 అంటే ఏమైంది? అవుట్‌పుట్ 0 అయిపోయిందనమాట AND గేట్‌ది. ఇప్పుడు ఈ 0 ఇక్కడ ఫీడ్ అయింది. ఓకే. 0, 0 ఉన్నప్పుడు అవుట్‌పుట్ 0నే. సో, నెక్స్ట్ టైమ్ మనకి ఇక్కడ మనం 1 ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఇది 1, ఇది 0 ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ 0నే ఉంటుంది. సో, ఈ ఈ 0 ఎప్పుడైతే మనం ఫీడ్ చేస్తామో AND గేట్‌కి ఇది అవుట్‌పుట్ 0నే ఇస్తుందనమాట ఫరెవర్. ఇంకా ఇది అవుట్‌పుట్ ఫిక్స్ 0 అయిపోయినట్టు. సో, అదే OR గేట్ దగ్గరకొచ్చి చూసేసరికి మనము 0, 0 ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ ఏంటి? 0. తర్వాత ఈ 0 ఫీడ్ అయింది. ఈ 0ని మనం 1 చేస్తే ఇక్కడ 1 అండ్ 0 ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ మనకి 1 అయింది. ఈ 1 ఫీడ్ అయింది ఇక్కడ. సో, 1, 1 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మళ్ళీ 1. సో, యాజ్ లాంగ్ యాజ్ మనకి ఒక ఇన్పుట్ 1 ఉన్నంత కాలం మన అవుట్ గేట్ అవుట్పుట్ ఏంటి? 1 ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మన ఇలాంటి కేస్‌లో అంటే ఒక అవుట్పుట్ మనకి ఒక ఇన్పుట్‌కి కనెక్ట్ అయిపోయినప్పుడు మన అవుట్పుట్ ఎప్పుడు 0నే ఉంటుంది AND గేట్‌కి. ఎప్పుడు 1 ఉంటుంది OR గేట్‌కి అనమాట. అంతే. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్.